హలో గాయ్స్, బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఇక్కడ ప్రెజెంట్ చెన్నైలో అయితే ఇంకా బీభత్సంగా ఉందనుకోండి, అది వేరే విషయం. మీ ఊర్లలో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వర్షానికి బయటికి వెళ్ళే అవకాశం అసలే లేదు. అందుకని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా అయిపోయే టేస్టీగానే టమాటో బాత్ చేసుకుందాం, వచ్చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తిరుగుమాత గింజలు వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వండి. అల్లం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేగనియండి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేయండి. అప్పుడే ఉల్లిపాయకి సాల్ట్ బాగా పడుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటట్టు బాగా వాడ్చండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు అందులో వేయండి. టమోటా ముక్కలు కూడా బాగా వేగాలి. మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేయండి. టమోటా బాగా మగ్గుతుంది. టమోటా బాగా మగ్గిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకుంటామో అంతకు సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఆ మరుగుతున్న వాటర్లోనే మనం తీసుకున్న రవ్వ వేసి ఆపకుండా కలుపుతూ ఉండండి. ఉప్మా బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఆయిల్తో బాగా కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండి టమాటో బాత్ రెడీ అయిపోతుంది. ఈ వర్షానికి ఈ టమాటో బాత్ తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.